ఐద్వా సాధించిన విజయాలను గనక చూస్తే, హ్మ్. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తా ఉంటాయి అసలు. ఎంత పెద్దగా అంటే, అసలు స్వతంత్రోద్యమానికి పూర్వము ఆడపిల్ల గడప దాటి బయటికొచ్చే పరిస్థితి లేదు. హ్మ్. చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు, భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. సతీసహగమనాలు గూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో చదువుకోవడానికి వీల్లేదు. వీటన్నిటిని తీసుకొని ప్రత్యేకంగా మన రాష్ట్ర అనుభవం చూసుకున్నా, మానికొండ సూర్యావతి గారు, అట్లాగే మౌటూరు ఉదయం గారు, ఇట్లాంటి వాళ్ళంతా డాక్టర్ అచ్చమాంబ గారు, ఇట్లాంటి వాళ్ళంతా కలిసి, ఆ రోజు మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆహ్, మహిళలకు వైద్యం అందక పురుట్లోనే హ్మ్, మాతా శిశు మరణాలు సంభవిస్తున్న సందర్భంగా, వీళ్ళు ఆయాలుగా మారి, దాయమ్మలుగా మారి, ఇంటింటికి వెళ్ళి, మహిళలకు కాన్పులు చేస్తూ, ఆ రకంగా మహిళల లోపల ఒక ఆరోగ్యం పైన వాళ్ళ లోపల ఒక అవగాహన కల్పించేటందుకు ప్రయత్నం మెల్లగా అక్కడి నుంచి ప్రారంభించి, ఆ మహిళల లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని, ఆ రకంగా వెళ్ళి స్టార్ట్ జేసినారు.